హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బి ఏఎల్పి సైకో ఎగ్జామ్కి సంబంధించి న్యూ రీ ఎగ్జామ్ నోటీస్ అనేది రిలీజ్ చేశాడు. సో రైల్వే ఎగ్జామ్ సైకో ఎగ్జామ్ అనేది మనకి ఆగస్టు 31 జరిగిద్ది అని చెప్పి నోటీస్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో నోటీస్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, సో విజన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా లేదా, సో ఎటువంటి బ్యాటరీ టైప్ క్వశ్చన్స్ వస్తాయన్న విషయాల గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇది నోటీస్ అనమాట. సో నోటీస్ అనేది మనకి ఇక్కడ చూస్తే మనం యాజ్ పర్ నోటీస్ డేటెడ్ 26/7/2025 ద రీషెడ్యూల్డ్ సిబిఏటి విల్ బి హెల్డ్ ఆన్ 31/8/2025 అంటే 31 ఆగస్ట్ అనమాట. ఓకేనా? అంటే ఆగస్ట్ నెల చివరిలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ ఎగ్జామ్ 15/7/2025 నీడ్ నాట్ టు బ్రింగ్ విజన్ సర్టిఫికేట్. ఎవరికైతే సిస్టమ్ హ్యాంగ్ అయిపోయి కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఎగ్జామ్ అనేది సరిగ్గా జరగలేదో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎప్పుడైతే రైల్వే వాళ్ళు ఒరిజినల్ లింక్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి రీషెడ్యూల్ సిబిఏటి అనేది వాళ్ళకి పడింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు విజన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన పని అయితే లేదు. అయితే క్యాండిడేట్స్ ఆఫ్ షిఫ్ట్ 2 సెంటర్ కోడ్ 14439 అట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పి ఒక అడ్రస్ మెన్షన్ చేశాడు. సో ఈ సెంటర్ కోడ్లో షిఫ్ట్ 2లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత ముందుగానే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా విజన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఇదిగోండి, ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ విజన్ సర్టిఫికేట్. ఓకేనా? అంటే వీళ్ళకి అసలు యాక్చువల్గా ఎగ్జామే స్టార్ట్ అవ్వలేదు. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎవరికైతే టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి విజన్ సర్టిఫికేట్ అక్కర్లేదు అన్నాడు. కానీ వీళ్ళకి స్టార్ట్ అవ్వలేదు, ముందుగానే ప్రాబ్లం జరిగింది కాబట్టి దే నీడ్ టు బ్రింగ్ విజన్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశాడు. ఓకేనా? సో మనకి ఎగ్జామ్ సిటీ అనేది 10 రోజుల ముందు తెలిసింది. అదేవిధంగా డౌన్లోడ్ ఈ కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ అనేది మనం 4 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి అటు ఇటుగా 20 days అనేది మనకి ఛాన్స్ ఉంది. ఎవరైతే కాస్త ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎగ్జామ్ని సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారో సో వాళ్ళకి రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా సో టైం వృధా చేసుకుని 20 days జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ టైం మనం చూస్తే మనకి ఫిగర్ మెమొరీ టెస్ట్, వాచ్ క్లాక్ టెస్ట్, హిడెన్ క్యూబ్ టెస్ట్, ఫిగర్ ప్లేస్మెంట్ టెస్ట్, సేమ్ ఫిగర్ టెస్ట్ 5 బ్యాటరీలు వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు ఏమొస్తాయి అన్నది డౌట్ చాలా మందిలో ఉంది. సో మోస్ట్లీ ఈ బ్యాటరీసే వస్తాయి, మోస్ట్లీ సేమ్ బ్యాటరీసే రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ రీజను ఒకవేళ వేరే బ్యాటరీస్ తెచ్చారనుకోండి నార్మలైజేషన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు రాసిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఈజీగా వచ్చింది వీళ్ళకి కష్టంగా వచ్చిందని అంటారు, కాబట్టి ఇది ప్రాబ్లం అయిపోయింది. రెండోది, సేమ్ బ్యాటరీస్ పెట్టలేదు అనుకోండి ప్రాబ్లం అయిపోయింది, అప్పుడు కూడా ప్రాబ్లం అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో కంపల్సరీగా నార్మలైజేషన్ అనేది లేదు కాబట్టి సేమ్ బ్యాటరీస్ ఉన్న టెస్ట్లో పెట్టాలి. ఒకవేళ వేరే బ్యాటరీ టెస్ట్లు పెట్టారనుకోండి వాళ్ళకి ఈజీగా వచ్చింది మాకు కష్టంగా వచ్చింది, వాళ్ళకి ఆ బ్యాటరీ ఈజీ ఈ బ్యాటరీ మాకు కష్టం అనే గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో మోస్ట్లీ అదే ప్యాటర్న్తో అదే లెవెల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఎంతైనా కొంతవరకు 10% వరకు మార్చే అవకాశం ఉంది అన్న ఆలోచన కూడా వస్తుందన్నమాట. మోస్ట్లీ ఇలాగే ఉండిద్ది. ఒకవేళ మార్చే అవకాశం ఉంది అనే ఒకవేళ డౌట్ అనేది వస్తుంది అనుకోండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరు అన్ని బ్యాటరీస్ కూడా ప్రిపేర్ అయ్యారు కదా. సో మీకు ఇంకా 20 days టైం ఉంది కాబట్టి చక్కగా అన్ని బ్యాటరీస్ ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది సేమ్ ఫిగర్ టెస్ట్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ పెట్టలేకపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. సో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీరు బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది చాలా ప్లాట్ఫామ్స్లో ప్రిపేర్ అయ్యారు, కానీ నేను ఆల్రెడీ చెప్పాను అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ ఉండిద్ది. మీరు అక్కడ సైకోకి సంబంధించిన కోర్స్ తీసుకుంటే మీకు క్లియర్గా మాక్ టెస్ట్లని చాలా బాగుంటాయి, హై లెవెల్లో ఉంటాయి. ఒక 80 to 90% ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యిద్ది. సో మ్యాచ్ అయ్యిద్ది కాబట్టి మీరు అవి తీసుకొని మీ ప్రాక్టీస్ని కొనసాగించండి. ఓకేనా? సో కంపల్సరీగా మీరు అందరూ కూడా బాగా పర్ఫామ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా కేసు కూడా నడుస్తుంది. ఓకేనా? సో ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి కేసు నడుస్తుంది. కేసు సైకో ఎగ్జామ్కి సంబంధించి కాదు, సిబిఏటికి సంబంధించి కాదు, సిబిటి 2లో మనకి కొన్ని మార్క్స్ మనకి ఇగ్నోర్ చేశాడు కదా. ఆ మార్క్స్ ఇగ్నోర్ చేయడం వల్ల కొంతమందికి మార్క్స్ పెరిగినాయి, కొంతమందికి మార్క్స్ తగ్గినాయి. అలా తగ్గడం వల్ల కట్ ఆఫ్లో చాలా డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. ఇదేంటి అలా ఇగ్నోర్ చేయడం ఏంటి, మేము పెట్టినవి రాంగ్ అయినాయి కదా
అని చాలా గొడవ జరుగుతూ ఉంది. వాటిని కన్సిడర్ చేసి మార్క్స్ ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇగ్నోర్ చేశారన్న గొడవ జరగడం వల్ల దాని మీద కేసు వేశారు, సిబిఐటి మీద కాదు. సైకో ఎగ్జామ్లో జరిగిన ఇబ్బంది మీద కేసు ఏమి వేయాల, దీని మీద ముఖ్యంగా కేసు నడుస్తూ ఉంది. సో దాని మీద 19th ఆగస్టు 2025 సో దాని మీద మళ్ళా కేసు అనేది రీషెడ్యూల్ అయింది. సో 19th ఆగస్టున దానికి సంబంధించిన ఏదో రిపోర్ట్ వచ్చింది. సో ఆ కేసులు ఏమొచ్చినా సరే ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ పెట్టేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి సామాన్యంగా కోర్టు తీర్పు అనేది రైల్వే వాళ్ళకి అనుగుణంగానే వచ్చింది తప్ప వెనక్కి వెళ్ళిపోయి CBT2 మార్కుల్ని మార్చి మళ్ళా ఏల్పి సిబిఐటి ఎగ్జామ్ పెడతాం అనేది జరగని పని. సో ఎన్ని కోర్టు కేసులు నడిచినా ఎన్ని విధాలుగా వాళ్ళు ఆపాలని చూసినా ఇదైతే ఆగదు. కంపల్సరీగా ఆ కోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చేసిద్ది, ఆల్రెడీ మేము ఎగ్జామ్స్ నిర్వహించేసాం అని చెప్పేసి దాన్ని కొట్టేయడం జరిగిద్ది. ఓకేనా. సో రిజల్ట్ కూడా చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీ ప్రిపరేషన్ని అలాగే వేరే వేరే వాటికి ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవుతూ ఉండండి. అయితే కాస్త మెడికల్ పరంగా మీ హెల్త్ని చాలా కాపాడుకుంటూ ఉండండి, ఎందుకంటే కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫైనల్ మెడికల్లో కూడా మీకు కళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెక్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అవుతూ కాస్త కళ్ళు స్ట్రైన్ అవ్వకుండా జాగ్రత్తగా మెడికల్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. వేరే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి, ఎందుకంటే NTPC అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ CBT2, అదేవిధంగా గ్రూప్ D, సో పారామెడికల్ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రాసాం, మన పని అయిపోయింది. ఇక వాళ్ళు రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చేస్తారు. అదేవిధంగా నేను కట్ ఆఫ్ మీద కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో ఐఎమ్ మేకింగ్ సమ్ అనాలిసిస్. కరెక్ట్గా అనాలిసిస్ అంతా చేసిన తర్వాత సికింద్రాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి సంబంధించి కుదిరితే ఆ 3 జోన్స్ మీద కట్ ఆఫ్ వీడియోస్ అనేది రిలీజ్ చేస్తాను. ఓకేనా. సో ఇదన్నమాట అప్డేట్. సో మోస్ట్లీ నేను ఇవే బ్యాటరీస్ వస్తాయి అనుకుంటున్నాను, వీటికి మించి పక్కకేమీ వెళ్ళడు, ఎందుకైనా మంచిదే అని చెప్పి సేఫ్ సైడ్లో మీరు అన్ని చూసుకున్నాను కూడా చెబుతున్నాను. ఓకేనా. సో రెండింటిని మనసులో దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో కంపల్సరీగా ఆగస్ట్ 31న ఎగ్జామ్ జరిగింది, మీరు అందరూ కూడా చక్కనిసరిగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ కానీ ఏమొస్తే మన టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో కంపల్సరీగా ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.